గుడ్ మార్నింగ్ మేడం అండ్ సార్స్. ఈరోజు మనం లీప్ యాప్లో పాఠశాలకు సంబంధించిన 3 ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా లీప్ యాప్ను స్కూల్ డైస్ సహకారంతో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనబడుతుంది. స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్ అండ్ డాష్బోర్డ్. వీటిలో మొదటగా స్కూల్ ఓపెన్ చేయండి. స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. స్కూల్ ప్రొఫైల్, స్కూల్ పర్ఫార్మెన్స్, స్కూల్ రీసోర్స్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఫొటోస్ అప్లోడ్ చేయవలసి ఉంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనకు ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి, అప్లోడ్ స్కూల్ ఫొటోస్ అని. దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట. లీప్ యాప్లో 3 ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే, మొదట స్కూల్ ఎంట్రన్స్ ఫోటో, తర్వాత స్కూల్ బిల్డింగ్ వ్యూ, మూడోది స్కూల్ ప్లే గ్రౌండ్. ఈ 3 ఫొటోస్ మనం లీప్ యాప్లో అప్లోడ్ చేయాలి. డైరెక్ట్గా లేదా గ్యాలరీ అనే ఆప్షన్ కూడా వాడవచ్చు. ఇప్పుడు చూడండి, స్కూల్ ఎంట్రన్స్ ఫోటో క్లిక్ చేస్తున్నాను. చూజ్ ఆప్షన్ వచ్చేసి కెమెరా ద్వారా ఉంది, గ్యాలరీ ద్వారా కూడా ఉంది. మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, గ్యాలరీ ద్వారా తీసుకోవచ్చు. ఈ విధంగా 3 ఫొటోస్. ఫస్ట్ ఫోటో ఎంట్రన్స్ ఫోటో. మనం గేట్ ఉంది కదా, ఫస్ట్ ఎంట్రన్స్ ఫోటో తీసుకోవాలన్నమాట. దీని తర్వాత రెండో ఫోటో స్కూల్ బిల్డింగ్ కనబడతట్టు, రూమ్స్ ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్ ఎల్ షేప్లో ఉందా, యూ షేప్లో ఉందా, ఈ విధంగా ఇది తీసుకోవాలి. మూడో ఫోటో వచ్చేసి గ్రౌండ్, మన స్కూల్కి సంబంధించిన గ్రౌండ్ ఏ విధంగా ఉందో తీయాలన్నమాట. ఈ 3 ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మరోసారి చెప్తాను చూడండి, స్కూల్ డైస్ కోడ్తో మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత స్కూల్ అనేది వస్తుంది. స్కూల్ క్లిక్ చేస్తే ఇక్కడ మరి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ 4వ లాస్ట్ ఆప్షన్ అన్నమాట, అప్లోడ్ స్కూల్ ఫొటోస్. ఇక్కడ చూపిస్తుంది మనకి 3 ఫొటోస్: స్కూల్ ఎంట్రన్స్, స్కూల్ బిల్డింగ్ వ్యూ, స్కూల్ ప్లే గ్రౌండ్. ఇక్కడ 3 ఫొటోస్ గ్యాలరీ ద్వారా చేసుకునే అవకాశం మనకు కల్పించడం జరిగింది. ఈ 3 ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.